చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తున్నారు. యేసు ప్రభు చెప్పిన ఒక్క మాటకి వారందరూ స్వవిమర్శ చేసుకున్నారు. మంచి పని చేశారు కదా. ఈ రోజుల్లో అయితే ఏం చేస్తారు, నా విషయం ఎవరికి తెలియదులే, నేను రాయేద్దాం, అవకాశం దొరికింది రాయేయటానికి అనుకుంటారు కదా. కానీ వాళ్ళు చేసిన మంచి పని, యూదులు కదా, వాళ్ళు చేసిన మంచి పని ఏంటి, వాళ్ళని వాళ్ళే విమర్శించుకొని నాలో పాపం ఉందా లేదా అని చూసుకొని చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి స్వభావం ఉండాలి. తప్పుంటే నాలో తప్పుందని ఒప్పుకోవాలి. అంతేగాని ఏ తప్పు నేను అరగను, అందరు చెడ్డవాళ్ళు, ఫలానా ఆమె చెడ్డది, ఫలానా వ్యక్తి చెడ్డవాడు, వాళ్ళ మీద నేను రాళ్ళేస్తాను, నా నోటికి వచ్చినట్లుగా వాళ్ళ గురించి ప్రచారాలు చేస్తాను అనే స్వభావం దేవునికి ఇష్టమైంది కాదు. ఇక్కడ వీరి యూదులు దేవుని యొక్క వాక్యమును నేర్చుకునేవాళ్ళు కాబట్టి, దేవుని ప్రజలు కాబట్టి, దేవుణ్ణి ఇష్టపడేవాళ్ళు కాబట్టి, ఆ ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి వాక్యం వినడానికి వచ్చారు కదా. యేసు ప్రభు యొక్క మంచి మాటలు వినాలని వచ్చినారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, యథార్థంగా ఏం చేశారు, నాలో తప్పు ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంట, అటువంటి పాపములో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు, మనుషుల కొరకు తన ప్రేమను వెల్లడిపరిచాడు. తన కుమారుని, అద్వితీయ కుమారుని లోకానికి పంపాడు. ఆయన వచ్చి ఏం చేశాడంట, మనం పాపులమై ఉండగా మన కొరకు చనిపోయాడు, మనము భక్తిహీనులమై ఉండగా మన కొరకు చనిపోయాడు, శత్రువులమై ఉండగా మన కొరకు చనిపోయాడు. అదే ఆయన మన పట్ల వెల్లడిపరిచిన ప్రేమ. రోమీయులకు రాసిన పత్రిక 3:24 చదివాం. ఏమని చదివాం, కాగా నమ్మువారు క్రీస్తు యేసునందలి రక్తము వలన విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు గొప్ప శుభవార్త ఏంటంటే, నువ్వు ఎటువంటి పాపములో ఉన్నా కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి నామమందు విశ్వాసం ఉంచితే ఆయన రక్తము ద్వారా నీవు ఉచితముగా నీతిమంతునిగా తీర్చబడతావు. హల్లెలూయా. నీ పాపము నుండి నువ్వు విడిపించబడతావు. పాపమునకు బదులుగా నువ్వేం పొందుతావు, పాపాన్ని తొలగించుకొని నీతి అనే దానాన్ని పొందుతావు అంట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నా మాట ఉంటుంది. నీతి అనే దానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ నీతి ఏంటంటే నువ్వు క్రియల ద్వారా తెచ్చుకున్న నీతి కాదు. నీతి అనే దానము, గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్,